ఇలాగే అంటే పెళ్ళయింది బాగుంది, వైఫ్ టార్చర్ తట్టుకోలేకపోతున్నాడు, పిచ్చ కొట్టుడు కొడుతుంది వైఫ్ అతన్ని. ఇలా కాదని చెప్పి ఓ రోజు చేసాడు, పార్ట్మన్ ఒకటి వేసాడు. వేయగానే ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. నెల తర్వాత కోర్టు నోటీస్ పంపించింది. మనోడు జడ్జి ముందు నుంచున్నాడు. ఏవయ్యా నీకు బుద్ధి ఉందా లేదా, పిల్లని పట్టుకుని కొడతావా నువ్వు మీ ఆవిడ్ని కొట్టినందుకు గాను నీకు 1000 రూపాయలు జరిమానా అనగానే, సార్ 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 ప్లీజ్ సార్ నేను ఇంకొకసారి కొడతాను సార్ మా ఆవిడ. అరే నీకు ఎంత ధైర్యం రా, నీకు అర్థమవుతుందా జడ్జి ముందు నువ్వు ఇంకోసారి కొడతాడు అని. లేదు సార్ నా దగ్గర 1000 చిల్లర లేదు, 2000 ఉన్నాయి సార్. అయితే జడ్జి ఓకే ఓకే. మీరు ఎప్పుడైనా పగ తీర్చుకోవాల్సి వస్తే ఏం చేశారు? రివెంజ్. మీరు తీసుకునే క్రేజీ రివెంజ్ ఏమైనా ఉన్నాయా? అబ్బా ఒకసారి మా ప్రిన్సిపల్ సార్ నన్ను అందరి ముందు తిట్టారు. సో ఆ కోపంతో ప్రిన్సిపల్ సార్ సీట్ కింద 20 గుండు పిన్సులు పెట్టాను. లెక్క సరిపోయింది. తర్వాత మళ్ళీ అంటే ఒక్కటి రాలేదు, మిగతా అన్ని వచ్చేసినాయి. సార్ విన్నారా, మొత్తం ఈయనే అంట. అది చెప్పారు. రేపు కాలేజీకి వెళ్ళాక పిన్నికి నీ కూడా ఇచ్చుకుంటాడు పీకుడు. పిండేసావు. సార్ తక్కువ మార్కులు వేసినప్పుడు సార్ టైర్ బైక్ టైర్ లో గాలి తీయడం. ఇప్పుడు అదే కాలేజీలో చదువుతున్నావు నువ్వు? అదే కాదు. ఏం పేరు? పూర్ణ సాయి. పూర్ణ సార్ ఇది విన్నారా? పిండేసావు. అబ్బా మా ఫ్రెండ్ మీద కోపంతో వాడి చెడ్డీలో ఎర్రచీమలేసా భయ్య. అప్పటి నుంచి వాడు చెడ్డీ వేసుకోవడమే మానేశాడు. ఆ ఎర్ర చీమలు లోపల ఉండడం వల్ల అప్పుడు బాడీలో మూమెంట్స్ ఎలా ఉంటాయి? నువ్వు బస్ స్టాప్ లో నుంచున్నావు, నీ పక్కన అటు ఇటు అమ్మాయిలు అందరూ నుంచున్నారు. ఇందాక కూర్చున్న సీట్ లోపలికి అవి జర్నీ చేసి లోపలికి వెళ్ళాయి. ఓకే, కానీ నువ్వు గోక్కోలేవు పీక్కోలేవు. రెడీ? వెరీ గుడ్, యాక్షన్. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు పక్కన, వాళ్ళు అప్పుడప్పుడు నీ కేసు చూస్తున్నారు. రండి అమ్మ మీ ఇద్దరు రండి. యాక్షన్. వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు బిల్డప్ ఇవ్వు. చూస్తున్నారా వాళ్ళు బిల్డప్ ఇవ్వు చాలా స్టైల్ గా. ఓ జేబులో చేతులు అందుకు పెట్టుకున్నావా? అలా అందమైన అమ్మాయిలు పక్కన నడుస్తుంటే లోపల ఏం జరుగుతున్నా బయటికి చెప్పబోదు కాదనమాట. ఓకే, ఇంకా ఏం ధైర్యం నీకు? అయ్యా వాళ్ళు లేవడం చూడలే. అయ్యా పిండి అయిపోతావు భయ్యా. నువ్వు చెప్పమ్మా. అబ్బా పిండేసావు. నన్ను ఎవడైనా టీజ్ చేస్తే 2 బీర్లు వేసి వాడు బాబుకు ఫోన్ చేసి బండ బూతులు తిడతా, అది కూడా వాడి మొబైల్ నుండే చేస్తా. దాన్ని మళ్ళీ 2 బీర్ వేస్తావా? సరే నీకు శాంపుల్ గా ఒక అబ్బాయిని తీసుకొస్తానమ్మా. ఎర్రసీమ లేడీ. రెడీ, యాక్షన్. ఏ పిల్ల ఎట్లున్నావు? ఎవడరా నువ్వు? నీ బాయ్ ఫ్రెండ్ ని. నువ్వు వెళ్ళరా. ఒక్క నిమిషం, నువ్వు ఇక్కడనే ఎవడరా, మళ్ళీ వస్తా. భయ్యా ఏం లేడీస్ తో మాట్లాడుతున్నావు? తెలిసిన వాళ్ళ? మన గర్ల్ ఫ్రెండ్ కాదు భయ్యా, నీ గర్ల్ ఫ్రెండ్. వద్దు భయ్యా, నీ పని నువ్వు చూసుకో, నాకెందుకు. ఆవిడేదో సీసాలో ఇసురుతున్న సౌండ్ వస్తుంది. ఎవడరా నువ్వు అసలు? నన్ను టీజేస్తావేం? ఎందుకంత చులకనా? పిండేసా. 2 బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు వాటర్ బంద్ చేయడం. కనీసం న్యూస్ పేపర్ కూడా తీసుకెళ్ళి ఉండడు. పిండేసావు. మా ఫ్రెండ్ కి వైగ్రా టాబ్లెట్ ఇచ్చి పక్కన కుక్క పెట్టి రూమ్ లాక్ చేస్తా. మైక్ పక్కన బైక్ ఏమో ఒకసారి ఈ 2 వేళ్లతో కాలు వేళ్ళని పట్టుకున్నాను. పట్టుకో, అలా పట్టుకుని ఉండు. నాన్న రెడీ, నాన్న అందరు రెడీ. అంటే మంచి ఆన్సర్లు వచ్చినప్పుడు సన్మానం జరుగుతుంది. యా ఇంకా పిండేసావు. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. అది ఎటు నుంచి ఎటు వెళ్ళింది? కింద నుంచి పైకి వెళ్ళింది. అది అంతేలే, అలాగే వెళ్తుంది కానీ అక్కడ దాకా వెళ్ళి తిరిగింది. కేరళ హెయిర్ స్టైల్ బాగుంది.
నా గర్ల్ ఫ్రెండ్ మేకప్ లేకుండా ఉన్నప్పుడు తీసి పిక్ తీసి ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను. నీకు లైక్లు వచ్చాయి, ఆవిడకి వచ్చాయా? నాకు బ్రేకప్ వచ్చింది. అబ్బా పిండేశాడు. అయ్యో బీటెక్ చదువుతున్నప్పుడు ర్యాగింగ్ చేద్దామని ఒక అన్నయ్య పిలిచిండు. ఆయన చెప్పిన పని నేను చేయలే. లవ్ లెటర్ రాసి నా పేరు రాసి ఒక అమ్మాయి బుక్ లో పెట్టేశాడు. తర్వాత కంప్లైంట్స్, పనిష్మెంట్స్, ఇజ్జత్ మొత్తం పోయింది. ఆ తర్వాత అదే లవ్ లెటర్ అన్న పేరు రాసి నేను మేడం బుక్ లో పెట్టా. తర్వాత జరిగిన అయిపోగానే చెప్పండి. ప్రతి ఎగ్జామ్ లో అన్న ఫెయిల్ అయింది. అయిపోయిందా? సూపర్, భలే చెప్పే భయ. కానీ నువ్వు ఏం చెప్పావు నేను వినలేదు, కానీ నువ్వు చెప్తున్నప్పుడు బాడీలో రిథమ్ ఉంది. దా డాన్స్ చేద్దు అంతా. ఇప్పుడు ఈయన హీరోయిన్. ఓకే, మ్యూజిక్. మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్న ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి, ఇంకో నాన్నైనా ఇంకో అన్నైనా అయినా ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయినా. నేను చెప్పలే అబ్బాయి బాడీలో రిథమ్ ఉందని. ఇంకా పిండేసావు. ఇంకొంచెం ఫీల్ తీసుకురా. పిండేసావు. అది వచ్చింది ఇప్పుడు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు భయ మా పోరిన్ కిస్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా పోరిన్ కిస్ అడిగిన భయ, నాకు ఇయ్యలేదు. మా పోరి ముంగట వేరే పోరి కిస్ ఇచ్చిన. దాంతో మా పోరి వచ్చి నాకు కిస్ ఇచ్చేసింది. వాళ్ళు ఇంత అమాయకులా అని ఆలోచిస్తున్నాను నేను. ఓకే, మైక్ పక్కన పైకి ఇమ్మా. 2,000తో కాలు పట్టుకుని వెళ్ళిపో. ఓంగోడు ఆలస్యం వేసేస్తున్నారు. పిండేసావ్. చెప్పమ్మా. నా కొడు మీద రివెంజ్ తీసుకోవాలనిపిస్తే వన్ సులభ్ కాంప్లెక్స్ లో స్వీపర్ గా పెడతా. వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్ వన్. ఎందుకంటే పాపం అక్కడ ఎక్కువ పని ఉండదు. ఎందుకంటే ఈ మధ్యన ఎవడు గ్యాప్ ఇవ్వట్లే. ఇంకా పిండేసావ్. నేను ఇంటర్ చదివేటప్పుడు ఒక అతను రోజు ఫాలో అయ్యేవాడు. ఇది ఇంటర్ అయిపోయిందా? రోజు ఫాలో అయితే మర్యాదగా చెప్పి చూసాను, ఫాలో అవ్వద్దు మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను అని. వినలా. నెక్స్ట్ డే మా ఇంటి ముందుకు వచ్చి నుంచుని ఉన్నాడు. నువ్వు ఇక్కడే ఉండు దమ్ముంటా అని చెప్పి లోపలికి వెళ్ళి మా వాళ్ళని పిలుచుకొచ్చా. పిచ్చి మొహోడు అక్కడే నిలబడ్డాడు. తర్వాత అతని పరిస్థితి సామాజ వర్గమున. ఈసారి నుంచి ఇంటి వరకు వద్దు, మా ఎక్కడ కనిపిస్తే అక్కడ వేసేసేయండి. ఓకే, పిండేసావు భయ్యా. అబ్బా, నా గర్ల్ ఫ్రెండ్ నాకు హ్యాండ్ ఇచ్చింది. నాకు తెలిసిన సాడిస్ట్ ఫ్రెండ్ అయిన ఒకరితో ప్యాచప్ చేశా. ఇంతకంటే అద్భుతమైన రివెంజ్ ఇంకోటి ఉండదు తెలుసా నీకు? అస్సలు భయ్యా, నిజంగానే. కానీ నువ్వు సాటి మగవాడిని మళ్ళీ కష్టాల్లో దించావు. పిండేసావు. వాడి ఫోటో ఫేస్బుక్ లో పెట్టి వాడే పులిరాజా అని పెడతా. నేను ఎన్ని రోజులు తెలుసుకుందాం అనుకుంటాను ఆ పులిరాజా ఎవరని. పిండేసావు. నువ్వేమైనా రివెంజ్ తీసుకున్నావా? నీ మీద ఎవరైనా తీర్చుకున్నారు రివెంజ్? మా ఫ్రెండ్ పక్కింటి ఆంటీకి లైన్ ఇస్తే ఆయన పక్క జరిపి నువ్వు వేసావా? ఏం రివెంజ్ తీసుకున్నావు? పోయి అంకుల్ కి చెప్పా. ఏమని చెప్పావు? ఆంటీకి లైన్ వేస్తున్నాను, నన్ను వేయనివ్వట్లేదు. పిండేసావు. వాడు తినే ఫుడ్ లో మోషన్ టాబ్లెట్ కలిపి వాటర్ రాకుండా చేస్తా. ఓ దట్ పరిస్థితి ఇస్ వెరీ టఫ్. నెక్స్ట్ ఏంటి? పిండేసావు. అబ్బా, వాడి గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి, ఈ వాడు ఎవడు భయ? అందరూ వాడుతున్నారా? వాడు ఎవరు? ఓ ఫ్రెండా? ఓకే. ఒకవేళ నాకు నా ఫ్రెండ్ కి గొడవ అయింది అనుకో, వాడి గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి నీ బాయ్ ఫ్రెండ్ ఇంజన్ లేని ఇంజనీరు, ఫిలమెంట్ లేని బల్బ్ అని ఫోన్ చేసి చెప్తా. నీకెలా తెలిసి ఈ విషయాలు? అప్పుడప్పుడు అలా జరిగిపోతుంది. సుబ్బారావు అని అదిగో వెలుగుతున్నాడు చూసామా చీకట్లో చంద్రుడు. సో అతను చాలా తెలివైన వాడు. నేనే తెలివైన వాడు అంటే నాకంటే తెలివైన వాడు. ఓ రోజు ఇంట్లో కూర్చుని ఖాళీగా బేవర్స్ గా అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళ నాన్నగారు, నాన్న ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి,
దోమలు కాస్త చంపు అని. సరే అయిపోయింది. నెక్స్ట్ డే తెల్లవారున పొద్దునే లేవగానే వాళ్ళ ఫ్రెండ్ జాన్ ని కలిశాడు వెళ్ళి సుబ్బారావు. సుబ్బారావు చెప్పి అరే ఏంటిరా నీ బుర్ర ఇంత పెద్ద బొడిపు కట్టింది ఎర్రగా అని. అది ఏం లేదురా దోమలు చంపారు రాత్రి అన్నాడు. దోమలు చంపితే నీకు బుర్ర ఎందుకురా బొడిపు కట్టిందని. లేదురా దోమలు గోడ మీద వాళ్తున్నాయి చేత్తో కొట్టాను, అయితే మా నాన్న కాస్త బుర్ర వాడరా అన్నాడు. వాడానురా, వాడిన తర్వాత ఇలా అయిందిరా అన్నాడు. సో మీరు కూడా ఇలా మీ బుర్రని వెరైటీగా వాడారా? సాధారణంగా వాడరు, మీకు దాంతో పని ఉండదు నాకు తెలుసు. నాకు అస్సలు పని లేదు దాంతో. సో మీకేమైనా పని పడింది ఎప్పుడైనా? సో మీ బుర్రని ఎప్పుడైనా మీరు వాడారా? వచ్చింది తర్వాత బి వస్తుంది. ఓకే ఆన్సర్. మా డాడీ ఒకసారి ఆఫీస్ నుంచి వస్తే మా మమ్మీ నీళ్ళు వేడి చేయమని చెప్పింది. నేను వాటర్ తీసుకెళ్లి ఎండలో పెట్టేసి వచ్చిన. నువ్వు నీళ్ళనే కాదు గ్లాసుని కూడా వేడి చేసావు తల్లి. కమాన్ బాడీ బిల్డర్, ఎస్ కమాన్ లేమా. ఓకే మీరు ఏ స్కూల్ మీరు దీనికి డబ్బులు ఇచ్చా మరో మరి చెప్పండి. శ్రీ చైతన్య. అయిపోయింది, ఆవిడకి మ్యాటర్ అర్థమైంది. వార్తలు ఇంతటితో సమాప్తం. ఎస్ ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ బ్రదర్. ఆన్సర్. మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మా నాన్న సినిమా టికెట్లు తీసుకురారా అంటే వెళ్ళి సన్నీ లియోన్ సినిమా టికెట్లు తీసుకొచ్చా. ఆ సన్మానం జరగాల్సిందే. నేను ఒప్పుకోను. ఓకే గర్ల్స్ రెడీ? అమ్మా ఇది కొట్టడానికి వచ్చావు అక్కడ నుంచి వాళ్ళు అమ్మాయి చుట్టూ వెళ్ళకూడదు. ఇల్లు కూర్చోండి లైన్ లో రండి అందరూ. అబ్బా ఏమానందం. అర్రే వెల్ డన్, సూపర్, వెరీ గుడ్ బాయ్. ఇంకా ఆన్సర్. నేను మా ఫ్రెండ్ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఫింగర్ బౌల్ ఇస్తే అది కూడా ఒక టైప్ ఆఫ్ కూల్ డ్రింక్ అనుకొని తాగేసా. బాగా డైజెషన్ అవుతుంది అది. వెనకాల హ్యారీ పోటర్ ఉన్నారు ఆయన పైన. ఈయన కొంపతీసి బాగా చదువుతాడా? ఏదో ఐడియానే. ఏ నైస్ వాయిస్ బ్రో అని. ఇప్పుడు సౌండ్ చేయి, మన కోడ్ వర్డ్ చెప్పు. ఆన్సర్ ఏంటి? మా కాలేజ్ లో ఎగ్జామ్ ఉంది రేపు అంటే మా ఫ్రెండ్ ని చిట్టీలు తీసుకుని రారా అంటే వాడు మ్యాథ్స్ ఎగ్జామ్ కి ఫిజిక్స్ చిట్టీలు తెచ్చాడు. మా వాళ్ళందరి కోసం ఒక పాట పాడు. రాదు. భలేవాడే. అమ్మాయిలు అడగండి ఒకసారి ప్లీజ్. బిస్కెట్ కాదు చాక్లెట్ కాదు అన్న, నీ వయసు అదే నాకు అర్థమవుతుంది కానీ పాట మంచి పాట పాడు. రాదు. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? కొన్ని క్వశ్చన్లు అడిగాక నీకు బుర్ర ఉందంటే లేదు. ఓన్లీ హీరోస్ ఇష్టమా నీకు? హీరోయిన్స్ అసలు పడరా? కాదు. మరి సో ఆమె కోసం ఒక పాట పాడుతున్నా అనుకో ఈ షోలో. పాడు. ఓ సెక్సీ సెక్సీ పోరి నీ చిరకలో గోరి నీ నడుము షేక్ చేస్తుంటే నల్ల పంచి పంజారి ఎంతెంతగా నువ్వు గోరి ఆ ఎతోలేండి గోరి నీ నడుము షేక్ చేస్తుంటే నల్ల పంచి పంజారి. ఏం పాటరా ఇది? ఏ మళ్ళీ పాడు. రాట్లేనే. ఇదేం ఇట్టున్నావు నువ్వు? ఇప్పుడేగా పాడా. ఇంకేమైనా వచ్చా నీకు ప్రైవేట్ సాంగ్స్ ఇలాగా? ప్రాక్టీస్ చేస్తుండు, కాసేపు అడుగుతాను. ఓకే ఈ లోపల గుర్తు తెచ్చుకో, సీరియస్ గా గుర్తు తెచ్చుకో. మా అమ్మ చింతపండు రసం తీసి చింతపండు ఇవ్వమని చెప్తే నేను కోడి పడేది. ఓ మై గాడ్.
ఆన్సర్. మా అమ్మ చింతపండు రసం తీసి చింతపండు రసం తీసి ఇవ్వమని చెప్తే చింతపండు పిండి రసం పడేసి చింతపండు ఇచ్చిన మా అమ్మ. ప్రామిస్ నీకని అర్థమైంది, నువ్వేం చెప్పు. నువ్వు ఎవరికి చెప్పు ప్రామిస్, నేను ఎవరికి చెప్పను ప్రామిస్. ఓకే ఉండాలి కదా. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. అయ్యో అయ్యో అయ్యో. అరే మైక్ ఎవరిని పట్టుకోండి, బరువుగా ఉంటది. నేను మా తమ్ముడు కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎక్కువ గాడిదలు ఉంటే పాలు పిండాలి అనిపిస్తే అది ఇవ్వకపోతే మా తాత గన్ తీసుకొని భయపట్టించాం. అయినా మీ తాతగారి ఇంట్లో గాడిదలు ఎందుకు ఉన్నాయి? వాళ్ళు పెంచుకున్నారు కాబట్టి ఉన్నాయి. మీరు హాలిడేస్ కి వెళ్ళారా? వెళ్ళాం. అదేంటి మీరు వచ్చారు, ఇంకెందుకు అవన్నీ? ఇంకో గాడిద ఎక్స్ట్రా కాబట్టి. మా తాత నన్ను ఎప్పుడు అదే అనేవాడు, గాడిదలా పెరిగారు, గాడిద ఇలా కదా పెరిగేది, నేను ఇలా కదా పెరుగుతుందని డౌట్ వచ్చేదా. నేను ఒకసారి మా బాయ్ ఫ్రెండ్ రమ్మన్నాడంటే బైక్ మా కాదమ్మా నా. నేను ఒకసారి నా బాయ్ ఫ్రెండ్ రమ్మన్నాడంటే హడావిడిగా బైక్ స్టార్ట్ చేశాను. ఎంత కిక్ కొట్టినా బైక్ స్టార్ట్ అవ్వడం లేదు. ఎందుకని చూస్తే అప్పుడు మా అన్నయ్య వెంటనే వచ్చి బుర్ర కొంచెం వాడు, ముందు కీ స్టార్ట్ చెయ్యి అన్నాడు. ఇంతకీ అబ్బాయిని కలిసావా? ఎస్. మీ అన్నకు తెలుసా? తెలుసు. ఏమండి బావగారు? బ్రెండా స్ప్రైట్, అది స్ప్రైట్ లో ఒక బ్రాండ్ అనుకొని మా డాడీకి గిఫ్ట్ గా ఇచ్చాను. నీకు రంగు రుచి చిక్కదనం కనపడలేదా అమ్మా? సూపర్. సో ఇక్కడతో మొదటి చర్చా కార్యక్రమం పూర్తి చేయాలి అంటే ఎవరైనా ఒక పాట పాడాలి, లేదా డాన్స్ అయినా చేయాలి, లేదా ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్ అయినా చేయాలి. చాయిస్ ఈజ్ యువర్స్. ఏం చేయబోతున్నారు? పాట, డాన్సా? డాన్స్ చేస్తారా? ఎవరెవరు? ఓకే, వెరీ గుడ్. పాట ఎవరెవరు పాడతారు? ర్యాంప్ వాక్ ఎవరెవరు నడుస్తారు? గర్ల్స్ అందరూ ర్యాంప్ వాక్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఓన్లీ బాయ్స్ తో చేపిద్దాం. ఏ హ్యారీ పోటర్ కమ్ బ్రో. ఇప్పుడు నువ్వు ఒక సెన్సేషనల్ హీరోయిన్. దా పొజిషన్ రా. ఇప్పుడు ఈ శ్రీ 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 గాగారు వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తే ఎలా? రెడీ? దా ట్రై చేయను. ఇందులో క్యాట్ వాక్ కావాలి. ఇప్పుడు అసలైన మూమెంట్. వెరీ సింపుల్ రే. ఈ మాత్రం బలంగా ఉన్నావు కాబట్టి చేయగలిగేవు అదంతా. ఇప్పుడు మేము చేసి చూపించాం కాబట్టి డెమో. దీని ప్రాక్టికల్స్ ఎవరు నలుగురు చేస్తారో గర్ల్స్ డిసైడ్ చేస్తారు. త్రీ, టూ, వన్, గో. అయ్యా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఏదో పరున్నోడు వెళ్తున్నాడు ఆయన. ఈ అద్భుతాన్ని నేను మర్చిపోలేను ఎప్పటికీ. వాళ్ళన్నా కాస్త దూరం నుంచి చూశారు, వాళ్ళైతే టీవీని కొంచెం దూరంగా పెట్టుకుని చూశారు. ఆ ఘోరాన్ని దగ్గర నుంచి చూసిన భక్తుడిని నేనే. వెరీ గుడ్, వెల్ డన్, థ్యాంక్ యూ. ఓ రోజు బాగుందని చెప్పి బోర్ కొడుతుందని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయిన జాన్ ని తీసుకుని మా సుబ్బారావు ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్ళారు. అడవిలో నడుచుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటూ అలా వెళ్తుంటే పూలు ఎదురొచ్చింది. వామ్మో పూలు ఎదురొచ్చింది, ఇప్పుడు ఏం చేయాలనగానే మా సుబ్బారావు అన్నాడు, అరే ఏం లేదురా, రెండు చేతులు చాపి దిష్టి బొమ్మలా నుంచుంటే వీళ్ళు ఏం చేయదు, దిష్టి బొమ్మ అనుకో వెళ్ళిపోద్దురా, ఇది నిన్ననే న్యూస్ పేపర్ లో చదివాను నేను అని. అయితే జాన్ అన్నాడు, అరే నాకు డౌట్ వచ్చిందిరా, నువ్వైతే పేపర్ చదివా, మరి పులి చదివిందా ఈ పేపర్ అని. మీకు కూడా ఇలాంటి భయంకరమైన డౌట్లు ఎప్పుడు అని వస్తూ ఉంటాయా? వస్తాయా? డౌట్లు లేకపోతే మన స్టూడెంట్లు ఎలా అవుతాంలే. ఓకే, సో మీకు వచ్చిన డౌట్లు ఏంటి? ఏ చీపో ఆయన సిగ్గుపడతాడే.
గాంధీ జయంతి రోజు బిర్యానీ తిన్నా, ఆ కోడి ఈ రోజు వచ్చిందా నిన్న వచ్చిందా అని డౌట్. ఆ కోడి నిన్నే మర్డర్ అయిందే, ఇవాళ పోస్ట్ మార్టం అయి ఉండే. ఏ చీపో. అయ్యా ఈవిడ ఏ చీపో అంటుంది ఏంది భయ్యా? మళ్ళీ ఏ చీపో. బాయ్స్ క్రికెట్ ఆడేటప్పుడు గాడిని పెట్టుకుంటారా అని డౌట్. See, there is arm guard, there is thigh guard. Wherever it hits, it breaks. So wherever it is, ఇట్ బ్రేక్స్. it breaks. అది అవ్వకుండా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఫ్యూచర్ లో రాకుండా ఉండడానికి. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వేంట్రా చేతులు కట్టుకుని అటు ఇటు చూస్తూ ఉంటావు? చాలా క్లిష్టమైన డౌట్ వచ్చింది. అవసరమైన మ్యాచ్ అంతా చూడకుండా అనవసరమైన చూస్తూ. ఏ చీపు. అయ్యి బాబోయ్. కాకి ఎందుకు నల్లగా ఉంటుంది, అదేసి రెట్ట ఎందుకు తెల్లగా ఉంటుంది అని డౌట్ వస్తుంది. శ్రీ ప్రదీపానంద స్వామి నీ డౌట్లు క్లియర్ చేస్తాడమ్మా. ఇప్పుడు కాకి నల్లగా ఉంటుంది, అది తినేది నల్లగా ఉండాలి గ్యారంటీ ఏమిటి? ఏదో జరిగేలా ఉంది వాళ్ళ. ఏ చీపో చేయలాను. ఏ చీపో. అమ్మాయి వాడికి ఫ్లాట్ అయిద్దా నాకు ఫ్లాట్ అయిద్దా అని డౌట్. అబ్బాయిని చూపించి అమ్మాయి అంటే నీ చుట్టూరా నీకు కంపల్సరీ పడదు భయ్యా. ఏ చిప్పు. కొంచెం ఫీల్ తో చెప్పాలి. ఏ చిప్పు. ఏ చిప్పు. కాలేజీలో బంక్ కొడితే హెచ్ఓడికి దొరుకుతామా లేదా అని డౌట్ వస్తుంది. వెళ్ళకపోతే అసలు దొరకడం బంకు ఏం ఉండదు కదా. కాలేజ్ అటెండెన్స్ కోసం అయినా పోవాలి కదా. ఓ యా, అప్పట్లో మా ఆఫీస్ 5,000 తీసుకున్నాడు, ఇప్పుడు మీ దగ్గర తీసుకుంటున్నారా? పెరిగిందా భయ రేట్లు? ఓ మై గాడ్, ఇది బడ్జెట్ లో ఉండాల్సిందే ఇది. ఏ చిపో, నా గర్ల్ ఫ్రెండ్ నా తర్వాత ఇంకా ఎంత మందిని లవ్ చేస్తుందా అని డౌట్. నీ గర్ల్ ఫ్రెండ్ తప్ప ఇంకేమైనా చూడవా? ఏ చీపో. ఇదేంటిది? ఓకే ఆన్సర్. నేను అడిగిన వెంటనే ప్రదీప్ అన్న సెల్ఫీ ఇస్తాడా ఇవ్వడానికి డౌట్. ఏ చిప్పు. కాసేపు దిగుదా తప్పకుండా అందరూ. ఏ చిప్పు. ఇలా తయారైతే రేకు నేను పెట్టిన స్లిప్స్ ఎగ్జామ్స్ లో వస్తే రావని నా డౌట్ భయ. సేమ్ సబ్జెక్ట్ పెడతావా? అంటే ఏ సబ్జెక్ట్ కానీ తెలియదు కానీ పెట్టనేది పెడతా భయ. జిరాక్స్ షాప్ లో ఎవరు ఖాళీ ఉంటే జిరాక్స్ తీసుకెళ్ళి. ఏ చీపో. మళ్ళీ చెప్పు. ఏ చీపో. నేను పెళ్లి చేసుకుంటా అంటే నాకు పిల్లలు ఇస్తారు లేదా అని డౌట్. పెళ్లి చూపులు జరుగుతాయి అనుకో, పెళ్లి కూతురు వచ్చి నిన్ను పాట పాడమంది. ఏదో ఒక రాగం పిలిచింది ప్రేమ. అరే బెల్ట్ తీసుకురారా ఒకసారి, నేనే కొట్టుకుంటా భయ్యా వ్యాధి. హే చిప్పు. నేను సాధ్యం చేస్తా. ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ మమ్మీ ఆయనతో మాట్లాడదు. ఎందుకు మమ్మీ మాట్లాడతలేవు అంటే, అమ్మాయి ఎవరు రా అని అడుగుతుంది. నీకెట్లా తెలుసు మమ్మీ అంటే, నీ బుగ్గ మీద లిప్స్టిక్ ఉంది చూసుకోరా అంటది. హే నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడావు. వైట్ లైన్ దగ్గర నుంచి అన్నా. మీరు ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్ మోడల్. మీ ఇద్దరు ఎలా నడవాలి ఈ అబ్బాయి ఫస్ట్ నడిచి చూపిస్తాడు. రెడీ 3, 2, 1 గో. ఆ అబ్బాయి ఏమో జాంకాయలే జాంకాయలే అనుకుంటూ వెళ్తాడు. ఈయనకైతే మెడ పట్టేసి వెళ్ళాడు. అందరికంటే అద్భుతం ఆయన నడిచాడు. ఆయనకి సంబంధమే లేదు. ఏమ్రా నడమన్నావు నువ్వు అనుకుంటూ వచ్చాడు ముందుకి. బట్ ముగ్గురు సూపర్ గా నడిచారు. ఇప్పుడు ముగ్గురు కలిసి ఒకేసారి. ఓకే 3, 2, 1 గో.
జీవితంలో ఇదే చివరిసారి. ఇంకెప్పుడు ఎవరిని ర్యాంప్ వాక్ చేయమని అడగను నేను. థ్యాంక్ యూ. ఏ చిపో ఆన్సర్. మా క్లాస్ కి కొత్తగా లెక్చరర్ వస్తే అసలు పెళ్ళైందా లేదా అని చూస్తాం అని డౌట్. లైట్ గా బట్టతలు వచ్చి కొంచెం బొజ్జొస్తే అలాంటి వాడొద్దు. ప్రభాస్ అంత హైట్ ఉంటే కొంచెం బాధగా కొంచెం చిరాగ్గా లైట్ గా బట్టతల కొంచెం బొట్ట ఉందంటే ఆయన పెళ్లి అయిపోయినట్టు. వద్దొద్దు ప్రదీప్, నీలా ఉంటే చాలు. ఏయ్ చిపో, అబ్బా కొన్ని వెబ్సైట్స్ కి 18+ మస్ట్ అండ్ షుడ్ అని ఎందుకు పెడతారో నాకు డౌట్ భయ. నీకు తెలుస్తుంది. అదే భయ 18+ కన్ఫర్మేషన్ అడుగుతారు. కళ్ళజోడు ఎందుకు వచ్చిందా అనుకున్నా. ఏయ్ చీపో, ఏంది ఏ చీపా. ఏయ్ చీపో, నా కొడుక్కి పక్కింటోడు పోలికలు వస్తే డౌట్. మన మీద మనకు డౌట్ ఉన్నప్పుడు అలాంటి డౌట్లు వస్తాయి. చాలా అద్భుతమైన డౌట్ ఇది. మైక్ పక్కన అబ్బాయికి ఇచ్చేసినోడ్రా. ఏమైనా తేడా అనిపిస్తుందా? ఏం లేదా? అయితే నీకు ఎలాంటి డౌట్స్ రావు ఇంకా. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. సుబ్బారావు అని మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. సో ఈ సుబ్బారావు పెళ్లి చేసుకున్నాడు. సో పెళ్లి అయిన తర్వాత రోజు రాత్రి వాళ్ళ ఆవిడ మొహం చూస్తుంటే వెలిగిపోతుంది. దుప్పట్లోంచి కాంతులు వెదజల్లుతున్నాయి అనమాట. ఇప్పటివరకు అర్థమైందా? సుబ్బారావు షాదీ కర్తా హై, पत्नी स्लीप बिसाइड होता है, वाह 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 वाह, तो रात को फेस ग्लो होता है, उसको डर लगता है, काहे को ग्लो होता है, वो दुपट्टी मालूम? ओके, ब्लैंकेट. ब्लड शीट कपता है फिर भी जलता है, ग्लो होता है. तो डाउट आके डॉक्टर के पास जाता है. గ్లో అయిపోతుంది. ఏంటి సార్ ఏంటంటే, బాబు ఖర్చు అవుద్దామా, 100 ఖర్చు అవుద్ది అన్నాడు. 100 rupees charge doctor to tell the reason why the wife face is glowing. Okay. సార్ ఏంటి సార్ మా ఆవిడ ఫేస్ ఎందుకు గ్లో అవుతా అంటే, ఏం లేదు నాయన, రాత్రిపూట నీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకో, ఆవిడ నీ ఫోన్ లో మెసేజ్లన్నీ చెక్ చేసుకుంటోంది అని. సో ఇలా సెల్ ఫోన్ తో చాలా కష్టాలు వస్తాయి. చాలా ఇంపార్టెంట్ టైమ్ లో సెల్ ఫోన్ మర్చిపోవడాలు, కాల్ వెయిటింగ్ లో వస్తే గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఆవిడ ఇంతసేపు మాట్లాడతాం ఏంటి, నా మిస్డ్ కాల్ చూసుకొని నాకు ఎందుకు కాల్ చేయలేదు నువ్వు, ఇలాంటివన్నీ మా పాపం మా అబ్బాయిలు చాలా అనుభవించుంటారు కష్టాలు. భయ్య మీకు కూడా సెల్ ఫోన్ కష్టాలు ఉన్నాయా? అస్సలా? ఓకే, సో మీ కష్టాలు ఏంటి సెల్ ఫోన్ తో? మన ఫుల్ గా తాగున్నా భయ్య, ఫోన్ తీసి ఆన్లైన్ లో పిజ్జా బుక్ చేయబోయి పెడిగ్రీ బుక్ చేసేసి కొంచెం గట్టిగా అనపడలేదు తింటుంటే? లేలే, దాని తర్వాత నుంచి పాప ఎప్పుడు టైం దొరికినా అండ్ అదే కాదు మిగతా పనులు కూడా కాలేదు. సెల్ఫీ పిచ్చినప్పుడు ఒక దొంగతో ఫోటో దిగి అది FB లో అప్లోడ్ చేస్తే పోలీస్ వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. మిగతా దొంగలు లైకులు కొట్టలేదా? ఒకరోజు ఖాళీగా ఉన్నప్పుడు సిల్లి థాట్ వచ్చింది, న్యూడ్ గా ఓ సెల్ఫీ దిగితే ఎలా ఉంటుందని ట్రై చేశాను. బై మిస్టేక్ లో FB లో అప్లోడ్ అయింది. అవన్నీ బదులు జురాసిక్ పార్క్ సినిమా పెట్టుకుని చూసాడు. రిపబ్లిక్ డే కదా, ఎలాంటి సన్మానాలు వద్దనుకున్నాను, బట్ ఇంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చావు కదా. రెడీయా మీరందరూ? ఈ 2 వేళ్లతో నీ కాలు బొటన వేలు పట్టుకో నాయన. అమ్మాయిలు అంటే నువ్వు ఒక్కడే వచ్చేయండి. అబ్బాయి ఒక్కడే వచ్చింది. భయ్య నేను ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళాను భయ్య, అయితే అక్కడ నా సెల్ ఫోన్ ఇంకొక పక్కన అనుకున్న సెల్ ఫోన్ మారిపోయాయి. ఇంటికి వెళ్ళాక ఒక కాల్ వచ్చింది, హలో నువ్వు తండ్రి అయిపోయావు అనే కాల్ వచ్చింది భయ్య.
ఏం చెప్పావు? ఆన్సర్ ఏం చెప్పావు? ఇప్పుడు ఆన్సర్ ఏముంటుంది భయ్యా, మనకు చూసా ఈ ఫోన్ ఎక్కడ నా చేతిలో ఉందని నేను చూసాను. నేను ఇంకా మీకు అర్థమైంది ఆయన ఏం చెప్పాడు? ఇది లేపాలా భయ్యా? నువ్వు అయ్యో वो फोन एक्सचेंज होता है और वो फादर बनता है. फोन से भी फादर बनते हैं. రే నీ హిందీ రే. నా ఫ్రెండ్ బస్ స్టాప్ లో ఫోన్ చూసుకుంటూ మురిసిపోతుంటే పక్కన నుండి గేదె వచ్చి గుద్దుతే కింద ఫోన్ వలిగి పగిలిపోయింది, దానికి గుండె పగిలింది. ఓకే, ఇంతకీ గేదెకి ఎలా ఉంది? మా అక్క నన్ను ఫోన్ లో వాళ్ళ బేబీకి డాల్ చూపి అంటే నేను కన్ఫ్యూజ్ అయ్యి బేబీ డాల్ సాంగ్ చూపించా. నేను కూడా అదే చేస్తుంటాను. రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ నా బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేస్తూ మ్యాన్ హోల్ లో పడ్డా. దాని తర్వాత ये पैदल चलता है, बॉयफ्रेंड से चैटिंग, रस्ते रस्ते जाते जाते मैन होल में गिरते, तब से बाल पब्लिक आके बाल पकड़ के ऊपर ఏదో నాకు తోచింది చెప్పారా మాకు? వాట్సాప్ లో చాటింగ్ చేసేటప్పుడు డాడీకి డార్లింగ్ కి మర్చిపోయి ఐ లవ్ యూ అని డార్లింగ్ కి బదులు డాడీకి పంపించాను. డాడీ ఏమైంది నాన్న అంత ప్రేమ అంటే నువ్వు గుర్తొచ్చావు నాన్న అని చెప్పాను. నీ పేరేంటమ్మా? శారన్. నాన్నగారి పేరు? ప్రశాంత్. ప్రశాంత్ అంకుల్. చూసిర్రా పాప ఏం చేస్తుందో? నేను చెప్పానమ్మా, ఇంటికి వెళ్ళాక ఆయన మాట్లాడతారు. పబ్ లో సెల్ఫీ దిగినాం బావా. నిన్నే ప్రదీప్ బావా ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన. She called me బావా. Do you know who is బావా? Oh no. జీజు అంటే అక్క మొగుడు రా. ఇది నో సిస్టర్స్ హస్బెండ్, ఇస్ ఓన్లీ జీజు. కజిన్ వుడ్ బి. మా ఫ్రెండ్ కి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. సో అక్కడ అమ్మాయి అన్నమాట. వాయిస్ చాలా స్వీట్ గా ఉందని ఈయన కూడా కమిట్ అయిపోయాడు. మాట్లాడుకుంటూ గెంతుకుంటూ వెళ్ళి మ్యాన్ హోల్ లో పడ్డా. నేను తర్వాత ఇలాగే ఫీల్ అయ్యాను. మీరు కూడా ఎలా ఫీల్ అయ్యారు? ఫేస్బుక్ లో చాట్ చేస్తూ బేకరీ బ్యూటీ పార్లర్ కి వెళ్ళాల్సిన నేను బేకరీకి వెళ్ళి ఫేషియల్ చేయమన్నాను. ముందు 2-3 కేకులు తీసి ముఖాన్ని కొట్టుకుంటే అవి క్రీమ్స్ ఇవి క్రీమ్స్ అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇదైతే ఇంకొంచెం బెటర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. బాగా పిసినారు అబ్బా, చాలా దారుణం అనిపిస్తున్నారు. సరే ఓ రోజు నర్సు బాగుందని హాస్పిటల్కి వెళ్ళాడు. నమ్మొద్దు నర్సు పాపను నమ్మొద్దు. అక్కడ ఒక దుబాయ్ షేక్ వచ్చాడు, ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. అంటే డ్రెస్ చూసి ఆయన కూడా నర్స్ అనుకున్నాడులే. తర్వాత ట్రీట్మెంట్ చేస్తున్నారు, బ్లడ్ కావాల్సి వచ్చింది. బ్లడ్ కావాల్సి వస్తే నర్స్ అంది, ఏమండి సుబ్బారావు గారు కొంచెం బ్లడ్ ఇస్తారా అనగానే అబ్బా అని బ్లడ్ ఇచ్చాడు. అసలే పిసినారు, ఫోన్ లైన్ బ్లడ్ ఇచ్చాడు. దానికి దుబాయ్ షేక్ చాలా ఆనందపడి, బాబు నీకు మర్సిడీస్ బెంజ్ కార్ ఇస్తున్నాను, కార్ ఇచ్చేసాడు. ఓ 2 నెలల తర్వాత మళ్ళీ దుబాయ్ షేక్ వచ్చాడు. మళ్ళీ ట్రీట్మెంట్ కి వచ్చినప్పుడు మళ్ళీ బ్లడ్ కావాలి. ఈసారి మళ్ళీ నర్సు మా సుబ్బారావుకి ఫోన్ చేయడంతో అబ్బా లాస్ట్ టైం బెంజ్ కార్ ఇచ్చాడు, ఈసారి ఏమి ఇస్తాడు అనుకుని ఎగబడి వెళ్ళి బ్లడ్ ఇచ్చాడు. ఎంత అయిపోయాక ఆయన స్వీట్ బాక్స్ ఇచ్చాడు. అదేంటి సార్ లాస్ట్ టైం మరి మర్సిడీస్ బెంజ్ ఇచ్చారు, ఈసారి స్వీట్ బాక్స్ ఇచ్చారంటే, భయ్యా ఇప్పుడు నా బాడీలో కూడా ఈ పిసినారుడు బ్లడ్ గా ప్రవహిస్తోంది అన్నాడు. సో లైఫ్ లో మనం కూడా చాలా చోట్ల మన పిసినారుతనం చూపిస్తూ ఉంటాం. ఏది? చదవడంలో, ఇలాంటి వాటిల్లో. మీరు చూపించిన సందర్భాలు మీ పిసినారుతనం. నుంచోగానే ఏదో ఒకటి మాట్లాడాలి. నువ్వు నుంచుని అంటే ఈ లోపల వేరే వాళ్ళు అలాగే నుంచుంటారు. ఇలా చాలా ఎకసకాలనే భయ్యా తాళం చెవి అవుతుంది, కప్పేది తాళం చెవి కాదా?
డబ్బులు ఇచ్చావు భయ్యా? సూపర్, భలే చెప్పావు భయ్యా. కూర్చో. ఆ? చెప్పేసింది మొత్తానికి. బాయ్ ఫ్రెండ్ కి బర్త్డే గిఫ్ట్ ఇవ్వంటే ముద్దిచ్చి ఇదే పెద్ద గిఫ్ట్ అని అనే వాళ్ళనే పిసినారులు అంటారు. అలా జరిగిందా? నువ్వు చూసావా? జరిగింది. ఆ? ఏంటి? శోభనం గదిలో తక్కువగా మాట్లాడే అబ్బాయిని పిసినారి వాడు అంటారు. అక్కడ తక్కువగానే మాట్లాడతారా? అవును. నాకు తెలియదమ్మా. ఎలా? ఏం మాట్లాడతారు? అలా అంటే కిక్ ఎక్కువగా వస్తుంది కాబట్టి. అనవసరంగా వెలుబడికి వెళ్ళావు. అవును, నేను కన్నెవరు కొట్టమన్నారు? హే అంటారు. మీనింగ్ ఎందుకు వస్తాయి అట్లా? నీకు అన్ని అట్లాంటి మీనింగ్ లో వస్తాయి. నేనేమన్నా హే భయ్యా, నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు ఏమైనా తినడానికి ఆకలేసిన ఏమైనా తినడానికి పంపించంటే నేను బ్రెడ్ పంపించిన. తన కోపం వచ్చి నెక్స్ట్ మినిట్ నాకు బ్రేకప్ అని పంపించేసింది మెసేజ్. ఆవిడ బ్రేక్ఫాస్ట్ అని పంపించిపోయి బ్రేకప్ అని పంపించుంటుంది భయ్యా. లేదు భయ్యా, కట్టే పంపించింది బ్రేకప్ అని. వెరీ గుడ్, లక్కీ ఫెలో నువ్వు. ఏంటమ్మా? మళ్ళీ చెప్పు. ఆయనేమో కన్ను కొడతాడు, నువ్వేమో ఐబ్రోలు ఎగరేస్తున్నావు, ఈవిడేమో తలకాయ పక్క కంటది. మళ్ళీ ఎడారిలో కూడా ఇసుక అమ్ముకునేవాడిని నిజమైన పిసినారి అంటారు. వాడు అంత తెలివైనవాడు ఇంకోటి ఉంటాడు తల్లి. ఎడారిలో ఇసుక అమ్ముకునేవాడు. వెరీ గుడ్. మళ్ళీ హే ఇస్తాను. అబ్బా ఏం బ్రో? మళ్ళాను భయ్యా ఒకటి మొన్న కొత్త అండర్వేర్ కొన్నా భయ్యా. ఇది అసలే చలికాలం, తినిపోతే ఇంకే కదా, అందుకే బిరోలో పెట్టేసిన. అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ డోర్ తీసి మళ్ళీ వేసేయాలి. ఆవిడకి ఇప్పుడే నిజం తెలిసింది. ఆవిడకి కొంచెం పక్క జరుగు. ప్రదీప్ ని ఫోన్ చేయమంటే జియో సిమ్ ఉంచుకొని కూడా మిస్ కాల్ ఇవ్వడం. ఎవడాడు? నేనా? నెంబర్ లేదు కదమ్మా మిస్డ్ కాల్ ఇవ్వడానికి. ఇంటికి చాలా మంది చుట్టాలు వచ్చినప్పుడు ఉప్మా చేయాలంటే ఉప్మాలో వాటర్ పోసి అందరికి ఇవ్వడం. ఇంకానే అదే బేసిడ్ సూప్ లో తాగమల్లే. ఇస్త్రీకా అమ్మా? చొక్కానా ప్యాంటా? అమ్మాయి షాపింగ్ తీసుకెళ్ళమంటే కురియానా మార్కెట్ తీసుకెళ్లి షాపింగ్ చేయమన్నాడు పిసినారి వాడు. ఆ రేంజ్ లో షాపింగ్ చేస్తున్నారనమాట మీరు. మరి అగో ఇవిడికేదా అక్కకేదా మేడం? కూర్చోమా కూర్చో. అబ్బాయిల డబ్బు ఖర్చు ఎక్కువగా పెట్టాలి చేసావా? మళ్ళీ చెప్పమ్మా. మళ్ళీ వన్స్ మోర్. ఓకే ఆన్సర్. మందులోకి థమ్స్అప్ పడితే డబ్బులు వేస్ట్ అని డైరెక్ట్ గా రాగొట్టే వాళ్ళే పిసినారి వాడు. దాన్ని కక్కుర్తి అంటున్నారమ్మా ఈ మధ్యన మా ఊర్లో. అది ఓన్లీ బాయ్స్. ఓన్లీ బాయ్స్. అలాంటి పనులు వాళ్లే చేస్తాం. అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంటే ఏదో సులభ కాల్సిన 2 రూపాయలు ఏడా ఖర్చు అవుతుంది అని పక్క షాపింగ్ లో పోయి ఫ్రెష్ అప్ అయి వచ్చేసాడు. నువ్వు ఆ టైపే. ఆయన వస్తాడు.
ఇంటర్ పాస్ అయ్యాక బైక్ కొనిస్తానన్నాడు నాన్నగారు. అయితే ఇంటర్ పాస్ అయ్యాను. తీరా చూసి సైకిల్ కొనిస్తాడు. అదేం నాన్నగారు అంటే బైక్ కి 2 చక్రాలు, దీనికి 2 చక్రాలు అన్నాడు. అదేంటి బాబు అది నాన్నగారు అలా అన్నాను. నీ పేరేంటమ్మా? సాయి. సాయి, మా అందరి కోసం ఒక పాట పాడు. అడగండి ప్లీజ్ సాయి. రొమాంటిక్ సాంగ్ పాడు. అరే చూసినా 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 చూసా చూసా చూసా. నీ రేడియోకి సిగ్నల్ లేవా? ఆ అమ్మాయిని కళ్ళు తిరిగి కింద పడింది. వెళ్ళండి బాగా వచ్చింది, కూర్చో. అయ్యా, అందరికన్నా పెద్ద పిసినారోడు ప్రదీప్. ఎందుకంటే ఎన్నిసార్లు సెల్ఫీ అడిగినా ఇవ్వరు. రండి. తోసి నన్ను పక్కనేస్తావా, తామరాకు మీద నీటి బొట్టు నువ్వా, పట్టుకుంటే పట్టుమంటూ జారిపోతావా. ఓకే, సూపర్ గా ఆన్సర్లు ఇచ్చారు. అండ్ మీలోంచి ఇప్పుడు కొంతమంది ముందుకు వస్తారు. సో వాళ్ళు ఎవరు? ఇది అయిపోయాక చెప్పు, నేను పనుంది తెలుసు. మీ నలుగురు ఇప్పుడు ఒక భయంకరమైన టాస్క్ కి లోన్ అవుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్. రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో మా నలుగురు డార్లింగ్స్ సిద్ధంగా ఉన్నారు. అండ్ వీళ్ళు ఆడబోయే ఆట ఏంటంటే, చక్కగా నడుముకి తాడు కట్టారు, తాడు కిందకి వెళ్లాడుతోంది, దానికి ఒక రింగ్ ఉంది. వాళ్ళు హ్యాపీగా బాటిల్ దగ్గరికి వెళ్లి ఆ రింగ్ లోకి ఆ బాటిల్ ని తీసుకొచ్చి అని లేపితే బాటిల్ లేచి నుంచి. ఓకే, దాని తర్వాత అలా ఇక్కడ ఉన్న ప్రతి బాటిల్ ని నుంచో పెడతారు. సో ఇద్దరిద్దరు ఆడతారు. ముందు ఆడబోతున్న అద్భుతమైన వ్యక్తులు మధ్యలో ఉన్న ఇద్దరు. సో గురుగారు మీరు అటు నుంచోండి సార్. 3, 2, 1 గో. అరే ఒక్కటేనా? ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా? అదిగో దూరింది 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 దూరింది. మెల్ల మెల్ల మెల్ల. పేదెవడురా? 5, 4. చెప్పాను నీకు అప్పుడే వాటర్ ఎక్కువ తాగుతుండు భయ్యా అని, వినలేదు నువ్వే. సో మీ ఇద్దరి పరిస్థితి ఇలా ఉంది, మరి మా గురువు గారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీ ఇద్దరు రండి, మీ ఇద్దరు అటు. 3, 2, 1 గో. ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా? ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా,
క్లాప్స్ ఎంకరేజ్. ఏ కదలకే మాట్లాడుతున్నా, డిస్టర్బ్ చేస్తా, కదులుతావు మధ్యలో, కదులుతావేవే. ఏమన్నా నటించినావా నువ్వు? వెరీ గుడ్, సూపర్, వెల్ ప్లేడ్. ఓకే, సో మీ నలుగురు చాలా బాగా ఆడారు అండ్ నలుగురులో ఒకళ్ళే విన్నర్ అవుతారు. కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్, సూపర్. ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా. ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా.